ఇరాన్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసి మొన్ననే సైనిక దళాలకు సంబంధించినటువంటి అధికారుల్ని వాళ్ళ ప్రాణాలు తీయడం ఒక ఎత్తు అయితే, అలాగే ఏదైతే అణ్వస్త్రాలను తయారు చేయగలిగినటువంటి అత్యంత కీలకమైనటువంటి సైంటిస్టులని అసిస్టెంట్స్ని ప్రాణాలు తీయడం ఒక ఎత్తు అయితే, రక్షణ మంత్రి ఇరాన్ రక్షణ మంత్రినే ప్రాణాలు తీసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్కన ఎయిర్ స్ట్రైక్స్, ఓ పక్కన డైరెక్ట్ స్ట్రైక్స్, డ్రోన్ స్ట్రైక్స్, ఓ పక్కన అణ్వస్త్ర స్థావరాల ధ్వంసం, అట్లాగే ఆయిల్ నిల్వల ధ్వంసం. దీంతో పాటుగా ఇంకొక పక్కన కొమైనీ కోసం వేట సాగుతోంది. కొమైనీ బయటకు వచ్చే ధైర్యం కూడా చేయట్లేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు, కానీ ఇరాన్ ఏం చేయలేకపోతుంది. కానీ ఇరాన్ సుప్రీమో బయటికి రావడానికి భయపడుతున్నారు. ఏం జరుగుతుంది?